దోస్తులు మనమైతే పన్నీర్ బటర్ కు సంబంధించిన ఐటమ్స్ అయితే మనం ఒక్కొక్కటి మంచిగా తెల్లగా నీట్ గా మంచి ముక్కలు అయితే కట్ చేసుకుందాం. దోస్తులు తెల్లగా కట్ చేసుకుంటారట, ఎర్రగా ఉండే తెల్లగా దోస్తులు గిరి అయితే తీసేసుకోవాలి. తీసేసుకపోతే కడుపులో రాళ్ళు పడతాయి. నమస్తే దోస్తులు, అందరూ మంచిగా ఉన్నారా? కత్తున్నా కత్తి, వెల్కమ్ టు మా విలేజ్ ఫోర్స్. ఈరోజు అయితే మనకు అమెరికా నుంచి అయితే ఒక అన్న పైసలు పంపించిండు. ఇక మంచిగా అన్న తమ్ముడా, ఇక మొత్తానికైతే అన్న వేరే లెవెల్ వేయాలని చెప్పిండు. పన్నీరును బటర్ మసాలా వేయబోతున్నాం ఈరోజు అయితే. అది ఎట్లా వేయాలో స్పెషల్గా అయితే చేస్తున్నా. ఆల్రెడీ అయితే వెజ్ బిర్యానీ అయితే ఇంటికాడే రెడీ చేపిస్తున్నా. అది ఇక్కడ వేయాలంటే మన వల్ల కాదు, 2 పనులు చేస్తే అని ఇంటికాడైతే చేస్తున్నా, లేట్ అవుతుంది అని ఈరోజు పన్నీర్ బటర్ మసాలా అయితే వేయబోతున్నా. ఇదైతే వేరే లెవెల్ ఉంటుంది. మొత్తం స్కిప్ కూడా మొత్తం చూడరు. ఇలా వేరే లెవెల్ ఉంటుంది. మొత్తం వాతావరణం కూడా చల్లగా ఉంది. మొత్తం అయితే గజ చలి పెడుతుంది. ఇక మొత్తానికి అయితే వేరే లెవెల్ చేస్తాం ఈరోజు. పన్నీర్ బటర్ మసాలా అంటే ఇవాళ వేరే ఉంటాం మామ, కత్తులు ఉంటుంది. మనం అయితే ఈ రోజు అయితే పన్నీర్ బటర్ మసాలా అన్ని అయితే రెడీ చేసుకుంటాం. ఇక చలో మనం అయితే కరెంట్ కాడికి వచ్చినాం. ఈ రోజు పన్నీర్ బటర్ వేయబోతున్నాం కాబట్టి ఎంతో చాలా ఆనందంగానే ఉంది. ఈ రోజు అయితే మనం కరెంట్ కాడికి అయితే వచ్చినాం. ఈ రోజు మనం ఎప్పుడైనా ఏది కడిగినా మొత్తం అయితే నీట్గా అడుగుతాము. ఇవాళ అయితే వీటైతే ఫ్రెష్ గా మొత్తం క్లీన్ గా తెల్లగా అయితే దుమ్ము మసాలా గిసాలా ఏం లేకుండా, దుమ్ము లేకుండా, మట్టి లేకుండా, ఏం లేకుండా మంచిగా అయితే అడుగుతాం. కరెంట్ కాడికి అయితే వచ్చినాం. చలో కరెంట్ కాడికి అడుగుతున్నాం. ఇక చలో అన్న, కూరగాయలు కానీ ఏదైనా మంచిగా నీట్గా కడుక్కొని తినుర్రి. ఎందుకంటే మళ్ళీ కరోనా వైరస్ వస్తుందంట. బయటకు పోయినప్పుడు ఇక బట్టలు కట్టుకునేది ఇరుగుర్రి. బట్టలు మూతికి బట్టలు కట్టుకుని ఇరుగుర్రి. రోగం వస్తుందంట, చెడు రోగం. అది ఏం రోగం? ఆ రోగం పాడుగాను అది వస్తా ఉంది. ఊక పెట్టి తమ్మినాల కోసం ఎంతసేపు అయినాయి పట్టుకొని ఏళ్ళు కట్టెలు కడుతున్నాయి. అమ్మీరు మాకు పైసలు పెట్టి. దోస్తులు మనం అయితే పన్నీర్ బటర్ కు సంబంధించిన ఐటమ్స్ అయితే మనం ఒక్కొక్కటి మంచిగా తెల్లగా నీట్ గా మంచి ముక్కలు అయితే కట్ చేసుకుందాం. ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇక రారే దోస్తులు తెల్లగా కట్ చేసుకుంటారట, ఎర్రగా ఉండే తెల్లగా ఎట్లా చేస్తాడు వీటిని? దోస్తులు గిది అయితే తీసేసుకోవాలి. తీసేసుకపోతే కడుపులో రాళ్ళు పడతాయి. రాళ్ళు వస్తాయి. ఇవి మొలకైతే తీసుకోవాలి. ఇవి ఇట్లా కడిగేసుకోవాలి. అరేయాలి. దోస్తులో మన పన్నీర్ బటర్ మసాలాకు సంబంధించిన ఐటమ్స్ అయితే ఇప్పుడైతే అన్ని కోసుకున్నాము. మిరపకాయలు కోసుకున్నాం, టమాటాలు, కొత్తిమీర, పుదీనా వచ్చిందేనన్న మళ్ళీ పుదీనా, ఉల్లిగడ్డలు కోసుకున్నాము, ఎల్లిపాయలు, అల్లము, ఎండుమిర్చి, మసాలాలు అయితే కోసుకున్నాము. ఇప్పుడైతే మనం అయితే గంజి పైన పెట్టుకున్నాం. ఇక చలో దోస్తులో ఎప్పుడైనా ఇక గంజి కట్టెల పొయ్యి మీద వండుకున్నప్పుడైతే గంజుకి ఎర్ర మట్టి పెట్టుకోవాలి. లేకపోతే గంజు కర్రగా అవుతుంది. కర్రగా అయితే ఇంటికి రానిగలు 4 ఉద్దే. అయ్యో కసం వాళ్ళకి వస్తుందిగా, ఏం చేస్తాం? ఇక కసం అవుతుందిగా వాళ్ళకు. దోస్తులో మన మంట అయితే బగ అంటుతుంది. ఇక చలో ఇక మనం అయితే గంజి పొయ్యి పెట్టుకున్నాం. దోస్తులు ఫస్ట్ ఫస్ట్ అయితే ఈ బంగారం మనసుంటే నూనె అయితే పోసుకున్నాం. దోస్తులు బాగా పిరమైంది. ఇది కొనుక్కుంటే మన గుండె వలిగిపోయేటట్టుంది. కానీ ఇక వేరే లెవెల్ ఉంది. కాబట్టి ఇప్పుడు మనం బంగారం మనసు నూనె అయితే గంజులు అయితే పోసుకుంటాం. ఇక చలో కొద్దిగంతనే పోసుకోవాలి. ఇంతనే బాగా పోసుకోవద్దు. బాగా పిరమైంది కానీ అన్న కొంపమ్మలు వచ్చేది. మార్క్సులు మళ్ళీ రోగాలు వస్తున్నాయి అంటే మార్క్సులు పెట్టుకోరు. చచ్చిపోతుర్రు అంటే అందరూ. మనం చచ్చిపోవద్దు. మళ్ళీ చచ్చిపోతే మనం 10 మందికి అన్నం పెట్టలేము. దోస్తులు ఇక మావాడైతే వచ్చిండు. ఈ మామిడి తోటలు అంతా చెత్త ఉంది కాబట్టి ఇక మావాడైతే అవన్నీ కుప్ప పెట్టి మంట చేసి దానికి అయితే అగ్గి పెట్టి దాన్ని చల్లారిపిండు. ఇక మన నూనె అయితే ఆడ మారిపోతుంది. మనమైతే అన్ని వేసుకోవాలన్నా. ఇక మనమైతే బయలుదేరుతాం. ఇక్కడ ముచ్చలు పెడితే మన పని కాలాడా. మనమైతే అన్ని మసాలా వేసుకున్నాం. దోస్తులు మన నూనె అయితే బాగా వేడి అయిపోయింది. ఇప్పుడైతే 4 లవంగాలు, 4 యాలకులు అయితే లేవు. ఇక బగారాకులు వేసుకుందాం. ఇక 4 వేంటగా చెక్క ముక్కలు ఇవన్నీ అయితే మిరియాలు ఇట్లా వేసుకుందాం. ఇక రారి పొట్టు తీసుకుని ఎల్లిపాయలు పిడకడండి వేసుకున్నాం. దోస్తులు 10 గల్లా ఎర్రటి ఎండిపోయిన మిరపకాయలు వేసుకున్నాం. దోస్తులు ఈ రప్పులా కోసుకున్నా పచ్చిమిర్చి వేసుకున్నాను. దోస్తులు
ఈ దొడ్డు కోసుకుని అల్లం ముక్కలైతే వేసుకున్నాం దోస్తులు. ఈ ఎర్ర ఉల్లిగడ్డ ముక్కలైతే వేసుకున్నాం దోస్తులు. సన్నటి తెల్లుప్పు వేసుకున్నాం దోస్తులు. ఇదిగంతా పచ్చటి పసుపు పోసుకున్నాం దోస్తులు. ఎర్ర టమాటా ముక్కలైతే వేసుకున్నాం దోస్తులు. కొద్దిగా ఎర్రటి కారం పొడి పోసుకున్నాం దోస్తులు. అన్నేసుడు అయితే అయిపోయింది. ఒక 5 నిమిషాలు ఈ మూత పెట్టుకొని ముగిలించుకుందాం కదా. మనం ఉల్లిగడ్డ టమాటా అయితే మంచిగా ముగిలి ఉడికిపోయింది. మనం అయితే ఇంటికి పోయి ఒక గ్రైండర్లో అయితే మంచిగా మెత్తగా అయితే పిసుకొని మంచిగా మిస్కి పట్టుకొని పట్టుకొచ్చుకుంటాం. ఎందుకంటే మన దగ్గర రోకల బండి అయితే లేదు. మన రోకల బండి అయితే దంచుకుంటే అది మంచిగా ఉండదు. గ్రైండర్లో మెత్తగా పట్టుకొని వచ్చి దాన్ని అప్పుడే అది మెత్తగా ఉంటేనే అది పన్నీర్ మసాలా అని అంటారు మామ. అంతసేపటికైతే అన్నారు. ఇప్పుడైతే మన ఇంటికైతే పోయి మంచిగా మెత్తగా పట్టుకొని వస్తాం. ఇక చాలా పిండిలాగా పట్టుకోవాలి. పిండిలాగా మెత్తగా బాగా మెత్త పట్టుకున్నప్పుడు పన్నీర్ మటర్ మసాలా అంటారు. బటర్ మసాలా అంటారు అన్న. దోస్తులు మనం మిక్సీ పట్టుకున్న ముందు అయితే ఈ జీడిపప్పు అయితే పోసుకోవాలి. ఇక పోసుకుంటున్నాం. ఇక మేమైతే ఆడికి వెయ్యి దోస్తులు. ఇక మన వాళ్ళు అయితే గ్రైండర్ పట్టించుకొచ్చానికైతే వెయ్యర్రు. మనమైతే ఇప్పుడు నూనె పోసుకొని పన్నీర్ని అయితే మంచిగా ఎర్రగా ఎంచుకుందాం. ఇక రారీ దోస్తులు. ఇక మన వాళ్ళు అయితే ఇంటికి పోయి మంచిగా గ్రైండర్ అయితే పట్టుకొచ్చారు. మెత్తగా అయితే పట్టుకొచ్చారు. చలో ఇక మనం అయితే పన్నీర్ బటర్ మసాలా అయితే రెడీ అవుతాం. ఇక చలో దోస్తులు. ఇవరక జరిగింది అయితే ఊసిరు కదా. ఇప్పుడైతే కొద్దిగా తెల్లటి టేస్టీ లైఫ్ నూనె అయితే పోసుకున్నాం దోస్తులు. కొద్దిగా అమూల్ బటర్ వేసుకున్నాం దోస్తులు. తెల్లటి ఉల్లిగడ్డ వేసుకున్నాం దోస్తులు. లైట్ గా పచ్చటి పసుపు వేసుకున్నాం దోస్తులు. అన్ని నూరు దంచుకున్నా గరం మసాలా వేసుకుంటాం. దీంతో కత్తల టేస్ట్ వస్తుంది. మనమైతే వేసుకుంటాం గరం మసాలా. అలా కొద్దిగా ఎర్రటి కారం పొడి వేసుకున్నాం. ఇల్లు కూడా కొద్దిగా ఎర్ర కారం పొడి వేసుకున్నాం దోస్తులు. కొద్దిగా కొండగట్టు నుంచి తెచ్చుకున్న కొత్తిమీర పొడి పోసుకున్నాం దోస్తులు. మనం ఇంటికే పట్టుకొచ్చుకున్న గ్రైండర్ల అమ్మలైతే పోసుకున్నాం దోస్తులు. గంజులా దోస్తులు మన నూనెలు ఎంచుకున్న పన్నీర్ అయితే ఇప్పుడు మన పన్నీర్ మసాలా రెసిపీలు అయితే పోసుకున్నాం. ఇక పన్నీర్ బటర్ మసాలా రెసిపీలు అయితే నూనెలు ఎంచుకున్న బటర్ ముక్కలు అవి ఏమంటారు దాన్ని పన్నీర్ ముక్కలు వేసుకుందాం. ఇక లైట్ గా మన ఇంటికి తెచ్చుకున్న బర్ర పెరుగు పోసుకున్నాం దోస్తులు. మన పన్నీర్ బటర్ మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగంత లైట్ గా కొద్దిగంత మెత్తి కొత్తిమీర అయితే చల్లుకొని ఇక టేస్ట్ చూసి ఇంటికి ప్యాక్ వేసుకుందాం. ఇక సరేనా. వేరే లెవెల్ ఉంది. మనమైతే సేమ్ రెస్టారెంట్ లో వేసుకున్నట్టే ఉంది. కత్తలు ఉంది. మనమైతే ఇండియా ప్యాక్ వేసుకుందాం. ఇక చలో వేరే లెవెల్ ఉందన్న. మీరు ట్రై చేయండి దోస్తులు. మన పన్నీర్ బటర్ మసాలా అయితే రెడీ అయిపోయింది. కార్లో పెట్టుకున్నాం. మనం అయితే ఇంటికైతే బయలుదేరుతున్నాం. మన వాళ్ళు కూడా వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ చేసిరంట. ఇంకా స్వీట్స్ కూడా ఇచ్చిరంట. మనం అయితే ఇంటికి పోయి మంచిగా అయితే ప్యాక్ వేసుకుందాం. ఇక చలో పోతున్నా అన్న. పోతున్నాం. కేజీఎంని పంపించారు. దోస్తులు ఈరోజు అయితే మీ వెజిటేబుల్ బిర్యానీ చేసినాం. పన్నీర్ బటర్ మసాలా చేసినాము. ఇంకా వెజిటేబుల్ సూప్ చేసినాము. సల్లసారి చేసినాము. జిలేబీ చేసినాము. ఉల్లిగడ్డ చేసినాము. నీళ్లు. ఈరోజు అయితే వేరే లెవెల్ అంటే చేసినాం. పెంబడంగా చేసినాము. ఎన్నైతే ఈరోజు అయితే ఇట్లా చేసినాం. మనం అయితే బయలుదేరుతాం. ఇక చలో
దోస్తుగా మనం అయితే కరీంనగర్కి అయితే ఏరుకున్నాం. అయితే అయిపోయింది. లక్ష్మక్క అండ్ అలా చుట్టాలు అయితే కొన్ని డబ్బులు పంపించారు. వాళ్ళ విలేజ్ వచ్చేసి హైదరాబాద్. వీళ్ళు పంపించిన డబ్బులతో వెజిటేబుల్ బిర్యానీ చేసినాం, పన్నీర్ కర్రీ కూడా చేసినాం, స్వీట్స్ చేసినాం, లడ్లు వేసినాం. ఈరోజు అంటే వేరే లెవెల్ గా చేసినాం మొత్తానికి అయితే. ఇంకొక విషయం ఏంటంటే లక్ష్మక్క వాళ్ళ భర్త విష్ణాన్న ఎక్కడ ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్న ఎక్కడ ఉన్నాను కత్తి విష్ణాన్న. ఇంకేమైనా స్పాన్సర్లు ఉంటే 7386868640 నెంబర్ కు కాంటాక్ట్ గారి నెక్స్ట్ వెళ్దాం. బాయ్.